కమలం పార్టీ రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టిందా? ఎన్నికలకు ముందే జిల్లా అధ్యక్షులను మార్చాలని తీసుకున్న నిర్ణయంతో సీనియర్ నేతలు డైలమాలో పడిపోయారా? 60 ఏళ్లు దాటితే పదవికి అనర్హులు అని ప్రకటించడంతో సీట్లను ఆశించిన నేతలు నైరాశ్యంలో ఉన్నారా? రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకున్నా జిల్లాలో తమ హవా కొనసాగిద్దాం అనుకున్న నేతలకు చెక్ పెట్టడానికి కమల దళపతి ఈ నిర్ణయం తీసుకున్నారన్న మాటల్లో అసలు నిజం ఎంత? సీనియర్లను కాదని జూనియర్లకు పదవులు కేటాయిస్తే రానున్న రోజుల్లో బీజేపీ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి? ఇంతకు పదవులను ఆశించి భంగపడ్డ నేతలు ఎవరు? అసలు ఏ జిల్లాలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి? ఈ శ్రేణిలో చూద్దాం. తెలంగాణలో పాగా వేయడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో 4 అసెంబ్లీ స్థానాలను బీజేపీ పార్టీ గెలుచుకోవడంతో పాటు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని సైతం కైవసం చేసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ పార్టీకి గ్రాఫ్ పెరగడంతో రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీ అధ్యక్షుల నియామకానికి బీజేపీ సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే జిల్లా అధ్యక్షుల స్థానాన్ని ఆశిస్తున్న ఆశావహులు ఎక్కువ మొత్తంలో ఉండడంతో పార్టీ ఏజ్ లిమిట్ ని పెట్టింది. దీంతో అధ్యక్షుల నియామకం ఇబ్బందికరంగా మారుతుంది. అధిష్టానం తీసుకున్న 60 సంవత్సరాల వయసు నిబంధన అనేక మంది సీనియర్లను తీవ్ర నిరుత్సాహానికి, నిరాశకు గురి చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోగా కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఉంటే అధికార దర్పంతో పాటు హోదా ఉంటుందన్న ఆలోచనతో ఉన్న నేతలకు అధిష్టాన నిర్ణయం మింగుడు పడడం లేదట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 4 జిల్లాల అధ్యక్షుల నియామకాలకు సంబంధించి తీవ్రమైన పోటీ ఏర్పడింది. దీనిపై అధిష్టానం వయసు కారణం చూపి నీళ్లు చల్లి తమకు కన్నీళ్లు మిగిల్చిందని పార్టీలోని సీనియర్ నేతలంటున్నారు. కమల వికాసం కోసం తొలి నుంచి కష్టపడి పనిచేసిన తమకు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శాపంగా మారిందని సొంత పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా అధికార పదవులు దక్కకపోయినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన సీనియర్లలో ఒకరికి జిల్లా అధ్యక్ష పదవి దక్కితే గౌరవంగా ఉండేదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్మల్ జిల్లా ప్రస్తుతం అంజుకుమార్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్షుడిగా తన సొంత జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. దీంతో ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. తాజాగా మరోసారి జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. అయితే 60 ఏళ్ల వయసు కారణంగా పదవికి దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ జిల్లాలో సామ రాజేశ్వరరెడ్డి, రవి పాండే మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత అధ్యక్షుడిగా బ్రహ్మానందం ఉన్నారు. మరోసారి జిల్లా అధ్యక్ష పదవికి ఆయన పోటీ పడుతున్నారు. ఆయనతో పాటు ఆ జిల్లా మహిళా నేత, మాజీ జెడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డితో మరో నేత లోక ప్రవీణ్ రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నారు. సుహాసిని రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ ఆమెను కాదని పాయల్ శంకర్కు టికెట్ కేటాయించారు. అయితే ఆ సమయంలోనే సుహాసిని రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని పార్టీ పెద్దలు మాట ఇచ్చారని గుసగుసలు సైతం వినిపించాయి. అయితే అధ్యక్ష పదవి బ్రహ్మానందం లేదంటే సుహాసిని రెడ్డికే దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక తూర్పున ఉన్న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా అధ్యక్ష పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా వెరబెల్లి రఘునాథ్ మరోసారి ఆ స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లను చేసుకున్నారు రఘునాథ్. ఉమ్మడి జిల్లాలలో తన పర్యటన కూడా పూర్తి చేసుకుని తనకు మద్దతు ఇవ్వాలని నేతలను కూడా కలిశారు రఘునాథ్. మంచిర్యాల నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. దీంతో ఆయనకు అధిష్టానం మద్దతునిచ్చింది. మరోవైపు రఘునాథ్ ఎన్ఆర్ఐ కావడం, అర్ధ అంగబలం ఉండడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయనే బరిలో ఉంటారని అందరూ భావించారు. కానీ రఘునాథ్ని కాదని అంజిరెడ్డిని అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.
దీంతో రఘునాథ్ వర్గం నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదే సమయంలో ఆయనకు మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి కేటాయిస్తామని అధిష్టానం చెప్పినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే మంచిర్యాల జిల్లాలో సామాజిక కోణాల రీత్యా ఈ జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా ఎస్సీలకు జిల్లా అధ్యక్ష పదవిని కేటాయించాలని ఆ వర్గం నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఎస్సీ నేతలు హేమాజీ, దుర్గం అశోక్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేత మల్లారెడ్డి, మరో 2 నేతలు అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డికి ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 2 స్థానాలను గెలవడంతో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి కూడా పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న నేపథ్యంలో మల్లారెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ రఘునాథ్ను మారిస్తే మరి ఎస్సీ నేతలకు అవకాశం దక్కుతుందా, లేదంటే ఇంకెవరికి ఆ పదవి దక్కుతుందో చూడాలి. ఇక ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న కొత్తపల్లి శ్రీనివాస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశం ఉందని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులే అవుతున్న నేపథ్యంలో మళ్లీ ఆయనకే పట్టం కడతారని పార్టీలో అంతర్గత టాక్ నడుస్తోంది. ఒకవేళ అధ్యక్షుణ్ణి మార్చాల్సి వస్తే ఎస్టీ నేత కోట్నాకు విజయ్ లేదంటే భువనగిరి సతీష్ బాబులలో ఒకరికి అవకాశం దక్కుతుందని చర్చలు జరుగుతున్నాయి. సీనియర్లను కాకుండా యువకులకు పదవులు కేటాయిస్తే పార్టీని మరింత బలోపేతం చేయొచ్చని అధిష్టానం భావిస్తున్నట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పార్టీకి లాయల్గా కష్టపడి పనిచేస్తే తమకు టికెట్లు కేటాయించకపోగా ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవికి వయోపరిమితి పేరుతో కటింగ్ పెట్టడంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మరి అధిష్టానం సీనియర్ నేతలను ఏ విధంగా బుజ్జగిస్తుందో చూడాలి. మరి అధ్యక్ష పదవిపై గంపెడాసులు పెట్టుకున్న నేతల్లో ఎవరిని అదృష్టం వరిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్న బీజేపీ పార్టీ నేతలందరినీ సమన్వయం చేయడంలో ఎటువంటి చర్యలను చేపడుతుందో వేచి చూడాలి మరి.